Taste Daily. Taste the Daily. మోందా తుఫాన్ ఆక్వా రైతులకు గండంగా మారింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆక్వా రైతులు వణికిపోతున్నారు. భారీ వర్షాల వల్ల చెరువుల్లో నీటి మట్టం పెరిగిపోయింది. నీటిలో రంగు తగ్గుతోంది. వాతావరణంలో వచ్చిన మార్పులతో రైతులు భయాందోళనకు లోనవుతున్నారు. నెల్లూరు జిల్లా సముద్ర తీర ప్రాంతాల్లో చెరువుల నుండి రొయ్యలను తరలిస్తున్నారు. మరిన్ని వివరాలను వాకాడు సముద్ర తీర ప్రాంతం నుంచి మా ప్రతినిధి కార్తీక్ మనకు అందిస్తారు. తుఫాన్ ప్రభావం కారణంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అనేది కురుస్తుంది. ఈ నేపథ్యంలో చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి రొయ్యల చెరువుల్లో ఉన్నటువంటి మొత్తం రొయ్యలన్నింటినీ కూడా తీసివేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎలవ ఎక్కువైతే ఉన్నటువంటి మొత్తం ఏదైతే వేసినటువంటి రొయ్యలన్నీ కూడా చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల నష్టం చేకూర్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చెరువుల్లో ఉన్నటువంటి రొయ్యలన్నింటినీ కూడా ఏదైతే వాళ్ళు బయట ప్రాంతాలకు కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా ఈ విధంగా పెద్ద ఎత్తున మేము నష్టం చవిచూడాల్సి వచ్చింది. అందుకని మొత్తం రొయ్యలన్నింటినీ కూడా ఏదైతే చెరువుల్లో ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా తొలగిస్తామని చెప్తూ ఉన్నారు. మొత్తం నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి మొత్తం రొయ్యల అన్ని చోట్ల కూడా ఈ తరహాలో ఉన్నటువంటి రొయ్యలన్నింటినీ కూడా చెరువుల్లో నుంచి తీసి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ ఎలవ ఎక్కువైతే మాత్రం పూర్తి స్థాయిలో నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ తరహాలో అయితే ఇక్కడ ఉన్నటువంటి రొయ్యల వ్యాపారులందరూ కూడా నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు. వర్షంలో కూడా భారీ వర్షంలో కూడా వీళ్ళు ఈ తరహాలో పని చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే చెప్పండి సార్, అంటే ఎందుకు అంటే ఒక్కసారిగా ఎలవ ఎక్కువ అవుతుంది అంటారా? ఎందువల్ల ఎలవ ఎక్కువ అవుతుందండి? ఎలవ వల్ల పైసా లాస్ కదా. అందరిని పిలిపించుకొని వస్తాడారా పనికి? ఈ పనికైనా చేయడానికి వస్తారు, డబ్బులు ఎక్కువ కదా, ఖర్చు ఎక్కువ పెట్టుకుంటా. అంటే డబ్బులు ఎక్కువ తీసుకొని మరి కూలీలను పెట్టి మరి మేము పనులు చేయించుకుంటున్నామని చెప్తూ వస్తున్నారు. ఈ ఒక్క చోటే కాదు, మొత్తం అన్ని చోట్ల కూడా ఈ తరహాలోనే అన్ని పనులు కూడా చేసుకుంటున్నామని చెప్తూ వస్తున్నారు. ఓవైపు చేపల చెరువుల్లో కూడా మొత్తం పెద్ద ఎత్తున నీరు అనేది కూడా చేరిపోతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని కోట సమీప ప్రాంతాల్లోని సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి. అంటే చెప్పండి, అంటే మొత్తం ఎందుకు తీయేస్తున్నారు ఇలాంటిని కూడా? ఇక్కడ ఫ్లడ్ వస్తుంది, ఎలా వస్తే రొయ్యలు మొత్తం వెళ్ళిపోతాయి. ఆల్మోస్ట్ ఒక 4 ఏళ్ళ నుంచి ఇదే జరుగుతుంది. అందువల్ల ముందుగానే జాగ్రత్త తీసుకుని పట్టేస్తున్నారు. 2-3 సార్లు దెబ్బతిన్నారు. ఒక గుంట పోతే కనీసం ఒక 10 నుంచి 20 లక్షలు పోద్ది. అందువల్ల ముందుగా లాగేస్తున్నారు. అంటే వస్తున్నారా అంటే పని చేయడానికి? ఎవరైనా కష్టం మామూలుగా అయితే 700 తీసుకుంటారు. ఈ టైంలో అంటే 1000 రూపాయలు, ఇంకొక 2 క్వార్టర్లు అదనం వేయాల్సి వస్తుంది. సో మొత్తం కూడా జిల్లా సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి మొత్తం రొయ్యలన్నింటినీ కూడా ఈ తరహాలో పెద్ద బాక్సుల్లో పెట్టి మరి ప్రత్యేకంగా వాహనాలు తెచ్చి మరి తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే భారీ వర్షం కురిస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో వరద వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీని కారణంగా చెరువుల్లో మొత్తం కూడా నీరు నిండిపోతుంది. ఎలా వస్తే మాత్రం మరిన్ని ఇబ్బందులు తక్కువలో తక్కువ 10 లక్షల రూపాయల చొప్పున కూడా ఓ చెరువుకు కూడా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ పరిస్థితి నుంచి గట్టెక్కడానికే ముందు నుంచే ఈ తరహాలో రొయ్యలన్నింటినీ కూడా ప్రత్యేక బాక్సుల్లో పెట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి రొయ్యల వ్యాపారులందరూ కూడా ఇతర ప్రాంతాలకు కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ మనీతో కార్తీక్, ఎన్టీవీ, నెల్లూరు జిల్లా నుండి.